నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి బ్యాడ్గా మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. ముందుగా అయితే ఇప్పుడు డేట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు 12వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. ఈరోజు బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది. 24,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి అన్నమాట. ఈరోజు టాప్ రేట్ చూసుకున్నట్లయితే డబ్బీ రకం లావు రకాల్లో 24,000 టాప్గా నడిచిందనమాట. నిన్నటికి ఈ రోజుకి తేడా ఏమంటే మంచి క్వాలిటీ అనేది తీస్తున్నారు కాబట్టి అది డైలీ వీడియోలలో కూడా చెప్పడం జరిగిందనమాట. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గంట సింబల్ నొక్కండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ 21,000 టాప్ అయిందనమాట. కడ్డీకి కూడా మంచి రేట్ అయింది. ఇథనాల్ క్వాలిటీ ఉంటే 18 నుంచి 21,000 వరకు టాప్ రేట్ అయిందనమాట. ఇక ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే డబుల్ టీ వచ్చేసి 16,000, 16,500 అయితే నడుస్తుందన్నమాట మార్కెట్. కొన్ని క్వాలిటీలకి రేట్స్ ఉన్నాయి, కొన్ని క్వాలిటీలకి తక్కువగానే పడ్డాయి అనమాట. ఈరోజు 2043 ఈరోజు 15,600 టాప్ అయిందనమాట. మంచి క్వాలిటీగా ఉంటే గిన ఇవి వచ్చేసి 45 బస్తాలు అయితే అమ్మకాలైనాయి. ఇంకొన్ని అయితే 14,500 అట్లా నడిచినాయి. ఇవి వచ్చేసి 68 బస్తాలు, 70 బస్తాలు, 100 బస్తాల వరకు అమ్మడైనాయి అనమాట. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 12,800, 13,400 ఇట్లా నడిచినాయి. కొన్ని రకాలు 14,000 కొన్ని నడిచినాయి, 14,500 కొన్ని నడిచినాయి. అలాగే 6263 14,500 నడిచింది టాప్ రేటు. ఇక పాతది చూసుకున్నట్లయితే ఎలైట్ 466 ఈరోజు 11,000 టాప్లు అయినాయి. పాతవి 2043 ఈరోజు 12,000, 12,500, 13,000, 13,200 వరకు నడిచింది మార్కెట్. కాస్త ఒక 500 స్లోలో ఉంది ఇప్పుడు 2043. ఎందుకంటే చాలామంది క్వాలిటీలు తక్కువగా వచ్చినట్లయితే క్వాలిటీని బట్టి బేస్డ్ అవుతున్నాయి అన్నమాట. ఇక 5531 గురించి మాట్లాడుకుందాం. 5531 ఈరోజు 8 నుంచి 11,000 వరకు నడిచింది. 341 చూసుకున్నట్లయితే 9,000 నడిచింది అనమాట 8 నుంచి. అలాగే 355 వచ్చేసి 9,500 అయితే నడిచిందనమాట. అలాగే 273 వచ్చేసి కుబేరా ఈరోజు 9,200 నడిచింది. 1008 చూసుకున్నట్లయితే ఈరోజు 3,500 నుంచి 4,800 సెకండ్స్ నడిచినాయి. ఫస్ట్ వచ్చేసి 6 నుంచి 9,000 వరకు నడిచినాయి అనమాట. ఇక మనకి 646 మంజీరా 9,000 వరకు నడిచింది. షార్క్లు వచ్చేసి ఈరోజు షార్క్లు వచ్చేసి మనకి కొద్ది క్వాలిటీలు అయితే తగ్గున్నాయన్నమాట. క్వాలిటీలు వచ్చేసి షార్కులు 9,000 వరకు నడిచినాయి అనమాట. మంచివి వచ్చేసి ఈ రేట్స్ నడిచినాయి. తక్కువ క్వాలిటీ ఉంటే 6,200 అయితే నడిచినాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే మనకి తేజాలు మంచి క్వాలిటీలు ఉంటే 13,000, 13,500 వరకు నడిచింది మార్కెట్. అలాగే ఖమ్మం మిర్చి మార్కెట్లో 14,000, 14,400 నడిచింది నిన్న మొన్న. ఇక మనకి గుంటూరు చూసుకున్నట్లయితే 13,000 టాప్ నడుస్తుంది మార్కెట్. మంచి సెకండ్స్ ఉంటే గిన 8,000 వరకు వేస్తున్నారు. మనకి మీడియాలు ఉంటే 8 నుంచి 10,000 అయితే వ్యాపారాలు అవుతున్నాయి అనమాట. ఇక ఆల్మోస్ట్ మనకి మంచి కలర్ ఉంటే రేట్స్ అయితే పడుతున్నాయి అనేది వాస్తవం అనమాట. అలాగే మనకు డబ్బీ కడ్డీ మీడియాల గురించి చెప్పలేదు. మీడియాలు వచ్చేసి 8 నుంచి 13,000 వరకు నడిచినాయి అనమాట. మంచి క్వాలిటీగానే ఉంటే 15, 16 నడుస్తున్నాయి. అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే 12 నుంచి 16,000 వరకు నడిచినాయి అనమాట. మీడియాలు బెస్ట్లు వచ్చేసి 16 నుంచి 20,000 లోపల నుంచే పడినాయి అనమాట. మనకి డబ్బీ వచ్చేసి ఒక లాటే 24,000 పోయింది. మిగతావన్నీ 21, 22 పోయినాయి. క్వాలిటీని ఉంటే మంచి రేట్స్ అయితే అవుతున్నాయి అనమాట. మనకు గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే డబ్బీ 14,000 వేసినారు. ఈరోజు మీడియాలు ఉంటే 9, 10,000 పోయినాయి. అలాగే కడ్డీ పాతది చూసుకున్నట్లయితే 11, 11.5, 12 లోపట్లయితే వేస్తున్నారనమాట. క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక చూసుకున్నట్లయితే అక్కడ చూసిన వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట కర్ణాటక ప్రాంతంలో కూడా. ఇక ఆల్మోస్ట్ మనకి క్వాలిటీను ఉంటే గిన మీరు కూడా అమ్ముకునే అవకాశం చేసుకునేకైతే ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆగస్టు 12వ తారీఖు ఇంకా 18 రోజులు అట్లా గడిస్తే మనకు చాలామంది నాట్లు వేసుకునే టైం కూడా అయిపోయిద్ది అనమాట. ఇక ఆ అంశం పక్కట్లు పెడితే గిన మనకు తెల్లగాయలు, మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 6 నుంచి 7,000 వరకు నడిచినాయి. డబ్బీ తెల్లగాయలు మంచి క్వాలిటీగా ఉంటే డ్రై ఉంటే గిన మనకు క్వాలిటీ తక్కువ ఉంటే 4.5 టాప్ అయిందనమాట. ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే కడ్డీ 4,800 నుంచి 6,200 వరకు నడిచింది. డబుల్ డీ వచ్చేసి 5,000 టాప్లు అయినాయి అనమాట. మనకి 273 5531 చూసుకున్నట్లయితే సెకండ్స్ ఈరోజు వచ్చేపాటికి 4.5 నుంచి 6,000 టాపులు నడిచినాయి. తెల్లగాయలు వచ్చేసి 5531, 273
800 నుంచి 1400, 1800, 2500 వరకు నడిచినాయి అనమాట. 273 కాస్త తక్కువ ఉంది. మనకి 5531కి అయితే 3000 వరకు వేస్తున్నారు. తేజ గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లగాయలు 3000, 3200 వరకు అయితే వ్యాపారాలు అయినాయి అనమాట. ఇక మోస్ట్లీ 2043 బాగుంటే గిన 3.5 నుంచి 4000 వేస్తున్నారు. సర్పన్ 102 4,500 వేయడం జరిగిందనమాట. తెల్లగాయలు అయితే గిన ఇవి సెకండ్స్ వచ్చేసి 2043 కాన్స్టిట్యూన్సీలో మనకు సెగ్మెంట్లు వచ్చేసి 6000, 6700 ఇట్లా నడిచినాయి అనమాట. క్వాలిటీ ఉంటే గిన 2043 ఒరిజినల్ అయింటే గిన 8000 అట్లా వేస్తున్నారనమాట. ఇక మనకి ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా డబ్బీ వచ్చేసి ఈరోజు 16,000 నుంచి 18,000 నడిచినట్టు సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే 14 నుంచి 16,000 నడిచినాయి. కొన్ని డబుల్ డీ వచ్చేసి 13 నుంచి 16,000 వేసినారనమాట. 14,500 వరకు వేసినారనమాట. అలాగే 2043 10 నుంచి 14 టాప్లు అయినాయి చాలామందివి. 15,000 పోతున్నాయి. మంచి క్వాలిటీ ఉంటే గిన ఈ రేట్స్ పోతున్నాయి అనమాట. ఈరోజు నేను చెప్పినట్టువి లేకుంటే డైలీ చెప్పేటివి కూడా ఒక 500, 1000 రూపాయలు పెరగవచ్చు, తగ్గవచ్చు. క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి కన్సిడర్ అవుతుంటాయి అనమాట. మీరు బాధపడొద్దండి. ఎందుకంటే కరెక్ట్ రేట్స్ ఎవరు గెస్ చేయలేము. అందులో అక్కడ పడిన రేట్సే మీకు చెప్పగలను. ఎందుకంటే డైలీ మార్కెట్కి రైతులు తీసుకొస్తుంటే క్వాలిటీని బట్టి మనకి చెప్పొచ్చు అనమాట. క్వాలిటీలు అనేటివి తక్కువగా ఉన్నాయి. క్వాలిటీలు తక్కువ ఉంటే గిన రేట్స్ అనేటివి తక్కువగా పడితే ప్రతి ఒక్క రైతన్నకే తెలుసు అనమాట. ఇక మనకు 5531 కానీ 10కి ఇంచుమించు ఆడుతుంది. ఎందుకంటే క్వాలిటీలు ఉంటే గిన మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట. మార్కెట్లో రేట్స్ మనకి కన్సిడర్ చేసుకోవాలంటే డైరెక్ట్ మనం టెండర్కి వేసుకున్నట్లయితే అర్థమైద్ది. లేకుంటే చాలామంది ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయని ఫొటోస్ అయితే సెండ్ చేస్తున్నారు. కానీ అవి ఒకప్పటి ఫోటోలు, ఇప్పుడు అయితే కాదు. అది బాగా అర్థం చేసుకోండి. ప్రజెంటు ఫోటోలు ఉంటే మీ క్వాలిటీ మనకు బూజు లేకుండా ఉంటే మంచి ధరలు అయితే పలుకుతాయి. కానీ మనకు బూజు బట్టి మనకు రేట్స్ పోలేవన్నీ బాధపడకండి. ఎందుకంటే మీ ఏసీలలో మీ సరుకు ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.